హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. అందరికీ టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో ఈరోజు మేము మీ అందరికీ ఒక న్యూ జాబ్ అలర్ట్స్తో రావడం జరిగింది. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా న్యూ సబ్స్క్రైబర్స్ కావచ్చు, వ్యూవర్స్ గారు విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మరిన్ని అప్డేట్స్ మీ మొబైల్కి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఆ జాబ్ లొకేషన్ ఎక్కడ, జాబ్ రోల్ ఏమిటి, శాలరీ ఏ రేంజ్లో ఉంది, క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఎవరు ఎలిజిబుల్ అవుతారు, జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి అనేది క్లియర్ కట్గా తెలుసుకుందామంటే. ఓకేనా, డన్. లెట్స్ మూవ్ ఇన్ టు ద naukri.com. యా, చూడండి, క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంట్స్ రిక్వైర్డ్. ఓకే, సో మనకి కంపెనీ చూసుకుంటే హరి అగర్వాల్ అండ్ అసోసియేట్స్. ఎవరైతే సిఏ చదివి ఉంటారో, క్వాలిఫై ఉంటారో వారు వీళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది అని చెప్తున్నారు. 0 నుంచి 3 ఇయర్స్ అంటే 0 నుంచి 3 ఇయర్స్లోపు ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అని క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది. సో పర్ ఇయర్ ప్యాకేజ్ చూసుకుంటే 2,50,000 నుంచి 3,50,000 మధ్యలో వీళ్ళు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లొకేషన్ చూసుకుంటే మనకి హైదరాబాద్, సికింద్రాబాద్, బషీర్బాగ్, తర్వాత హైదర్గూడ, జూబ్లీ హిల్స్లో ప్లేసెస్ అనమాట. మనకి ఓపెనింగ్ చూసుకుంటే 5 ఓపెనింగ్స్ ఉన్నాయి. మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ అప్లై ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. జాబ్ హైలైట్ చూసుకుంటే నో వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే లేదు అని చెప్తున్నారు. ఓకే, ఓన్లీ రిక్వైర్డ్ సిఏ క్యాండిడేట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ 3 years ఆఫ్ ఆర్టికల్షిప్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, ట్యాక్స్ ఆడిట్స్, జిఎస్టీ రిటర్న్స్, స్టాచ్యుటరీ ఆడిట్స్ అండ్ కెన్ అప్లై ఫర్ ది జాబ్. వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. Must have practical knowledge of income tax, GST, TDS, ROC return filings, tax and statutory audits. Good spoken and written English also. ఓకేనా, జాబ్ డిస్క్రిప్షన్లోకి వద్దామండి, కొంచెం చూసుకుందాం. ఓకే, సో డోంట్ అప్లై ఫర్ ది జాబ్ ఎంబీఏ ఆర్ అదర్ ప్రొఫెషనల్స్. ఎంబీఏ కానీ అదర్ ప్రొఫెషనల్స్ కానీ దీన్ని అప్లై చేసుకోవద్దని క్లియర్ కట్గా ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది సిఏ క్వాలిఫైడ్ పర్సన్స్, 3 years ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి అంట, ఆల్రెడీ ఎక్కడైనా వర్క్ చేసి ఉండాలి. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ మీద, ట్యాక్స్ ఆడిట్స్ మీద, రిటర్న్స్ మీద బాగా అవగాహన ఉండాలని క్లియర్ కట్గా ఇచ్చారు. రిక్వైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ చూసుకుంటే చార్టర్డ్ అకౌంట్స్, గుడ్ స్పోకెన్ అండ్ రిటన్ ఇంగ్లీష్ మ్యాండేటరీ అని చెప్తున్నారు. ఓకే, తర్వాత రోల్ వచ్చేసి చార్టర్డ్ అకౌంటెంట్, ఇండస్ట్రీ టైప్ అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్, ఫంక్షనల్ ఏరియా ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, ఎంప్లాయ్మెంట్ టైప్ ఫుల్ అండ్ పర్మనెంట్ అనమాట. రోల్ కేటగిరీ అకౌంటింగ్ అండ్ ట్యాక్సెస్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చూసుకుంటే మనకి సిఏ వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అని క్లియర్ కట్గా ఇక్కడ ఇచ్చున్నారు. ఓకే, కీ స్కిల్స్ చూసుకుంటే మనకి ఐటీ ఆడిట్, స్టాచ్యుటరీ ఆడిట్, టాలీ, ఇంటర్నల్ ఆడిట్, కంపెనీ ఆడిట్, కంప్యూటెక్స్ అండ్ బ్యాంక్ ఆడిట్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్, ఇన్కమ్ ట్యాక్స్ సాఫ్ట్వేర్, వీటి మీద కీ స్కిల్స్ అని ఇవ్వడం జరిగింది. ఎవరైతే సిఏ చేసి ఉన్నారో వారు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలని క్లియర్ కట్గా ఇచ్చున్నారు. మనకి జాబ్స్ అనేది హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ లాట్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే మనం నౌకరీలో కానీ ఇండిట్లో కానీ మన యొక్క రెజ్యూమ్ని అప్లోడ్ చేసుకుంటే చాలు, అంతకుమించి ఏం అక్కర్లేదు. ఓకే, సో అది ఇలాంటి న్యూ జాబ్ అలర్ట్స్తో మీ ముందరికి ఇంకా చాలా రావడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టాలీ లోకేష్. దీని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు.